మా తప్పు ఏదీ లేదు ఇక్కడ. మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మంగ్లీ పైన ఏదైతే చెప్తున్నాడో మన సుబ్బారావు అడ్వకేట్ గారు, నా మీద నేను నే నా నా పైన కూడా కేసు పెట్టడం జరిగింది. నేను వాళ్ళ తమ్ముడు నాకు ఇట్లా బెదిరించడం జరిగింది. నన్ను డాష్, డాష్ అని చెప్పేసి తిట్టడం జరిగింది. నేను లారీతో గుద్ది చంపుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కేసులో, స్టేషన్‌లో. సో, నేను ఎప్పుడైనా ఒక్క కాల్ అయినా నా 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 నంబర్ నుంచి ఒక కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఏదైనా కూడా ఆయనతో నేను మాట్లాడింది లేదు. ఫస్ట్ కాల్ మా అక్కకి సో అండ్ సో మంగ్లీ గారు మీ పైన ఇట్లా కేసు ఇది ఇట్లా జరిగిందండి, స్కామ్ చేశారంట మీరు, మీ తమ్ముడు ఉన్నాడంట, ఇది అని చెప్పేసి కాన్ఫరెన్స్ కాల్ మా అక్క పెడితే, మాకు ఎటువంటి సంబంధం లేదండి దీంతో, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినా కూడా ఆయన ఏదో ఆరోగెంట్గా మాట్లాడింది, అది మాట్లాడింది అని చెప్పేసి మీటింగ్కి పిలిపించి, ఆ మీటింగ్ చేసుకున్న తర్వాత అది ఇది అని చెప్పేసి తర్వాత వెంటనే అది మా మా ప్రమేయం ఏది లేదు అండి అని చెప్పినా కూడా ఆమె వినకపోవడం, ఆ వినకుండా మళ్ళీ మీడియా దగ్గర వెళ్ళి మొత్తం ఇది స్ప్రెడ్ చేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను